నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటుపెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం. మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.